శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా ఆత్మీయ బంధువులందరికీ నా నమస్కారాలు. జీవితంలో ఏదో ఒకటి సాధించేయాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. ఈ కోరికే లేకపోతే మనిషి బ్రతుకు ఎడారిలో ఎండమావే, గుండె రాయిగా మారిపోయి శిలగా అయిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే లక్ష్యం కావాలి. ఏం కావాలి అసలు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. గమ్యం చేరడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం ఉంటుంది. కొందరికేమో డబ్బు, మరికొందరికేమో కీర్తి, ఇంకొంతమందికి భౌతిక సుఖాలు. ఇలా ఎవరి కోరికలు వారివి. కానీ ఏది అవసరమో, ఏది మంచి, మరేది శాశ్వతం అనేది తెలుసుకొని దాన్ని తమ లక్ష్యంగా పెట్టుకునేవారు మాత్రం కొద్దిమందే, చాలా అరుదుగా కనిపిస్తారు. లక్ష్యం సాధించాలంటే తపన ఉంటే సరిపోదుగా. ఎలాగైనా సాధించాలన్న ఆకాంక్ష, పట్టుదల, ఏకాగ్రత ఉండాలి. లక్ష్యాన్ని అందుకునే వరకు నిద్రాహారాలు మర్చిపోవాలి. అధైర్యపడకూడదు, అర్ధంతరంగా వదిలివేయకూడదు. కోరిక మీదనే మనసును పూర్తిగా లగ్నం చేయాలి. చిన్న చితక ఆటంకాలు వచ్చినా, కాస్తో కూస్తో అసౌకర్యం కలిగినా కూడా దృష్టిని మళ్లించకుండా మనసును అదుపు చేయాలి. అప్పుడే ఆ లక్ష్య సాధన చకచక గమ్యాన్ని చేరుస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించి సుగతిని పొందాలని ఆశించే వారిని ముముక్షువు అంటారు. వారి లక్ష్యం వేరేగా ఉంటుంది. పరమార్థ సాధనకే వారికి పరమగమ్యం. పరమార్థ సాధనే వారికి పరమగమ్యం. ఇహపర సాధన భవజలదికి నావ అంటారు. భక్తి, జ్ఞాన వైరాగ్యాలు జీవనముక్తికి ముఖ్యమైన ద్వారాలు. ఏ రూపంలోనైనా సాధన ఒక నిరంతర ప్రవాహంలా సాగినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. సాధన వల్ల సంకల్పం నెరవేరుతుంది. యోగ సాధన వల్ల అమృతతత్వం సిద్ధిస్తుంది. యోగ సాధన వల్ల అమృతతత్వం సిద్ధిస్తుంది. సాధన వల్ల సంకల్పం నెరవేరుతుంది. యోగ సాధన వల్ల అమృతత్వం సిద్ధిస్తుంది. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. దయచేసి నన్ను ప్రోత్సహించండి.